నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూనో వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేత్ నిత్యం యాత్రాకాలే భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావతనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. రావణాసురుడు యుద్ధభూమిలో అత్యంత వేగవంతమైనటువంటి తన బాణాలతో వానర సైన్యాన్ని చిందరవందర చేసేసాడు. అది అయిన తర్వాత తిన్నగా శ్రీరామచంద్రుడి ముందుకు వెళ్ళి అక్కడ నుంచున్నాడు. ఎక్కడైతే రామచంద్రుడు యుద్ధ భూమిలో యుద్ధం కోసం సిద్ధంగా
నుంచున్నాడో అక్కడ నుంచున్నాడు. నుంచుని ఆ రాముడికేసి చూశాడు. చూస్తే సాక్షాత్తు విష్ణువు తన యొక్క సోదరుడు అయినటువంటి ఇంద్రుడుతో నుంచున్నాడో అలాగా రాముడు లక్ష్మణుడితో కలిసి నుంచున్నాడని చెప్పినది అతనికి ఆ రావణాసుడికి ఇలా కనిపించింది అన్నమాట. అప్పుడు రాముడు తన చేతిలో ఉన్నటువంటి విశాలమైనటువంటి ధనుస్సుని పైకి ఎత్తి సారిస్తూ ఉన్నాడు నారిని, అంటే అలితాడిని. అలా ఉన్నటువంటి రాముడు ఆయన చూసి రాముడు ఎలా ఉన్నాడు అంటే విశాలమైనటువంటి నేత్రములు, పద్మపత్రములు లాంటి విశాలమైనటువంటి నేత్రములతో ఉన్నాడు. ఆయన పెద్ద పెద్ద భుజాలతో కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అప్పుడు రాముడు తతో రామో మహాతేజ సౌమిత్రి సహితో బలి. లక్ష్మణుడితో కలిసి ఉన్నటువంటి రాముడు వానరాంశ్చ రణే భగ్నాన్ ఆపతంతం చ రావణం. రావణుడు యుద్ధంలో వానరులందరినీ కూడా రణభూమి నుంచి పారిపోయేట్టుగా చేసినటువంటి రావణుడు తన వైపుకి రావడం అనేటువంటిది చూసి చాలా సంతోషించాడు. చాలా హర్షం అంటే సంతోషాన్ని వ్యక్తం చేశాడు రాముడు. నిన్న మనం చెప్పుకున్నాం, అలా సంతోషం వ్యక్తం చేయడం ఏమిటి రావణుడిని చూసి అనేటువంటి దానిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం నేను చెప్పుకున్నాం. ఒకటి, వానరులు పాపం తన కోసం అని చెప్పి వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. అందువలన ఈ రావణుడు ఈయన వైపు కనుక రాకపోతే వానరులందరినీ కూడా విధ్వంసం చేస్తున్నాడు. అందుకని రావణుడు ఎందుకు సంతోషించాడంటే వానరులను వదిలిపెట్టి తన దగ్గరికి వచ్చాడు అనేటువంటిది ఒకటి. రెండోది, ఇంకా రావణుడు అంతమొందేటువంటి సమయం దగ్గరకు వచ్చింది అనేటువంటిది ఒకటి. తర్వాత అసలు పైన తన సేవకుడైనటువంటి జయుడు ఈ రెండవ జన్మ నుంచి విముక్తి పొందే సమయం వచ్చింది అనేటువంటిది. ఇన్ని కారణాల చేత రావణుడిని చూసి రాముడు హృష్ట అన్నాడు. సమీక్ష రాఘవో హృష్ట. రావణుడిని చూసి హర్షం పొందాడు. అలా హర్షం పొందినటువంటి వాడై తన యొక్క ధనుస్సుని మధ్య భాగంలో పట్టుకుని అప్పుడు విస్ఫారితం ఆరేభే తతస్స ధనురుత్తమం, దాన్ని గట్టిగా లాగడం మొదలెట్టాడు. మహావేగం మహానాదం నిర్భిన్నన్నివ మేదినీం. దాని నుంచి వచ్చినటువంటి ఆ మహానాదం ఉందే అది భూమిని చీలుస్తున్నట్టుగా ఉందన్నమాట. రావణస్య చ బాణౌఘై రామ విస్ఫారితేన చ శబ్దేన రాక్షసాస్తేన పేతుశ్చ శతసస్తథా. ఆ రావణుడి యొక్క
బాణములు, రావణాసురుడు వేసినటువంటి బాణ సమూహములు, చాలా బాణాలు వేస్తున్నాడు వాడు కూడా. అలాగే రామచంద్రుడు చేస్తున్నటువంటి ధనుష్ టంకారం అనేటువంటిది, ఈ భయంకరమైనటువంటి శబ్దాలు, అలాగే దానివల్ల చాలామంది రాక్షసులు వాళ్ళు ఏమయ్యానంటే శబ్దేన, ఆ శబ్దం చేత రాక్షసాస్తేన పేతుశ్చశతసస్తదా, రాక్షసులు కింద పడిపోయారట. ఆ రాముడు ఆ లాగినటువంటి అల్లత్రాడు లాగినటువంటి శబ్దానికి ఎంత శబ్దం వచ్చిందంటే ఆ శబ్దానికి రాక్షసులు వాళ్ళు ఒకసారి కింద పడిపోయారు. అందరూ కూడా వందల సంఖ్యలో కింద పడిపోయారు. తయో శరపథం ప్రాప్య రావణో రాజపుత్రయో స బభౌ చ యథా రాహు సమీపే శిశుసూర్యయో. రామలక్ష్మణులిద్దరు కూడా రాజపుత్రయో అంటే రాజకుమారులైనటువంటి రామలక్ష్మణులిద్దరు కూడా ఉన్నారే, వాళ్ళు వేసినటువంటి బాణములు వాళ్ళిద్దరు కూడా వింటిని సారించి బాణములు వేయడం ప్రారంభించారు రామలక్ష్మణులు ఇద్దరు కూడా. అలాగా వాళ్ళ యొక్క బాణ పథంలోకి రావణుడు ప్రవేశించాడు. అంటే వాళ్ళిద్దరూ వేస్తున్నటువంటి బాణాలు వెళ్ళేటువంటి మార్గంలోకి రావణుడు ప్రవేశించాడు. వాళ్ళ దగ్గరగా వచ్చాడు. ఆ వస్తే వాడు ఎలా ఉన్నాడంటే స బభౌ చ యథా రాహు సమీపే శశిసూర్యయో. చంద్రుడికి సూర్యుడికి దగ్గరికి వచ్చినటువంటి రాహువులా ఉన్నట్టు వాడు రావణుడు. రామలక్ష్మణులు ఇద్దరు కూడా చంద్ర సూర్యుడిలా ఉన్నారు. వాళ్ళ దగ్గరగా వెళ్ళినటువంటి ఈ రావణాసురుడు రాహువులా ఉన్నాడనమాట. వాళ్ళని మింగేద్దాం అనుకునేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి రాహువులాగా. అయితే ఇక్కడ వీడు మింగలేడు. రాహు గ్రహణం అన్నప్పుడు సమయంలో వాడు సూర్యుడిని ఒకసారి చంద్రుడిని ఒకసారి మింగుతాడు. కానీ ఇక్కడ వీడు మింగలేడు వాళ్ళిద్దరిని ఏం చేయలేడు కూడా. తస్మిన్ ప్రథమం యోద్ధుం లక్ష్మణో నిశితైశ్చరైః ముమోచ ధనురాయమ్య శరాన్ అగ్నిశిఖోపమాన్. ఆ అన్నదమ్ములు ఇద్దరిలోనూ కూడా లక్ష్మణుడు ముందుగా రావణాసురుడి మీదకి చాలా అగ్నిజ్వాలల లాంటి బాణాలని తన ధనుస్సు మించి వేయడం ప్రారంభించాడు. శరాన్ అగ్నిశిఖోపమాన్. అగ్నిశిఖోపమాన్ అంటే అగ్ని యొక్క జ్వాల, అగ్నిజ్వాలలా ఉండేటువంటి బాణాలని రావణుడి వైపుకు వదులుతున్నాడు లక్ష్మణుడు. తాన్ ముక్తమాత్రాన్ ఆకాశే లక్ష్మణేన ధనుష్మత బాణాన్ బాణైర్మహాతేజా రావణ ప్రత్యవారయన్. ఆ లక్ష్మణుడు యొక్క ధనుస్సు నుంచి వచ్చినటువంటి ప్రయోగింపడినటువంటి బాణాలన్నీ కూడా పైకి ఆకాశంలో అలాగ తన మీకు వస్తుంటే అప్పుడు రావణాసురుడు తన యొక్క ధనుస్సు నుంచి విడిచినటువంటి బాణాలతో లక్ష్మణుడి యొక్క బాణాన్ని నివారించాడు. అవి తన మీదకి రాకుండా మధ్యలోనే వాటిని పడేసేశాడు. ఏకమేకేన బాణేన త్రిభిస్త్రీన్ దశభిర్దశ లక్ష్మణస్య ప్రచిచ్ఛేద దర్శయన్ పాణిలాఘవం. లక్ష్మణుడు ఒక బాణం వేస్తే వీడు ఒక బాణం వేసి దాన్ని ఆపేశాడు. లక్ష్మణుడు 3 బాణాలు వేస్తే వీడు 3 బాణాలు వేసి ఆపేశాడు. లక్ష్మణుడితో సమానంగా వేస్తున్నాడు. అలాగే ఆ విధంగా లక్ష్మణుడు ఎన్ని బాణాలు వేస్తే ఒకేసారి అన్ని బాణాలని వీడు కూడా వేసి ఆ లక్ష్మణుడు వేసినటువంటి బాణాలను ఛేదిస్తున్నాడు. బాణాలు వేయడంలో మంచి లాఘవం, మంచి నేర్పు అన్నమాట ఉన్నటువంటి వాడు రావణుడు కూడా అలా వేస్తున్నాడు.
అభ్యతిక్రమ్య సౌమిత్రిం రావణ సమితింజయ ఆససాద రణే రామం స్థితం శైలమివాపరం. అలా కొంతసేపు లక్ష్మణుడు వేస్తున్నటువంటి బాణానికి జవాబుగా తాను బాణాలు వేస్తూ కొంతసేపు అయిన తర్వాత ఇక రావణాసురుడు ఇలా లక్ష్మణుడితో ఉంటూ కూర్చుంటే రావణుడి మీకు వెళ్ళడానికి అవదని లక్ష్మణుడిని పక్కకు వదిలేసి రావణుడి మీకు వచ్చాడు. మరి రావాలిగా, వాడు రావణుడి దగ్గరికి రాకపోతే ఎట్లా? రాముడు ఎలా ఉన్నట్టంటే రామం స్థితం శైలమివ అపరం, అపరం శైలమివ, మరో పర్వతంలాగా దృఢంగా స్థిరంగా నుంచున్నాడు రాముడు. అలా ఉన్నటువంటి రాముడి దగ్గరికి ఆససాద చేరుకున్నాడు. లక్ష్మణుడిని పట్టించుకోకుండా ఇహ వదిలేసేసి రాముడిని చేరుకున్నాడు. స రాఘవం సమాసాద్య క్రోధ సంరక్తలోచన వ్యసృజన్ శరవర్షాణి రావణో రాక్షసేశ్వర. అలా రాముడి దగ్గరికి వచ్చినటువంటి వాడై రాముడి మీద చాలా క్రోధంతో కళ్ళు ఎర్రబడినటువంటి వాడే క్రోధ సంరక్తలోచన అంటే క్రోధం చేత ఎర్రగా అయిపోయినటువంటి కళ్ళు కలిగినటువంటి వాడే రావణాసురుడు వరుసన బాణ వర్షం కురిపిస్తున్నాడు రాముడి మీద. అలా ప్రారంభం చేశాడు. శరధారాస్తతో రామో రావణస్య ధనుశ్చ్యుతాః దృష్ట్వైవ ఆపతితా శీఘ్రం భల్లాన్ జగ్రాహ సత్వరం. రావణాసురుడి యొక్క ధనుస్సు నుంచి అలాగా బాణ పరంపర, బాణ వర్షం అలాగా తన మీదకి వస్తున్నటువంటి వాటిని చూశాడు. ఆయన ఏం చేశాడంటే తాన్ శరౌఘాతస్తతో భల్లై తీక్ష్ణై. అవి ఎలా ఉన్నాయి ఆ బాణాలు? వాడు వేసినటువంటి రావణాసురుడు వేసినటువంటివి చాలా తీక్ష్ణమైనటువంటి విధంగా ఉన్నాయి. ఆ ఉన్నటువంటి వాటిని, భయంకరమైనటువంటి వాటిని ఏం చేశాడంటే బాగా శీఘ్రంగా వస్తుంటే రాముడు దృష్టైవ ఆపతితా శీఘ్రం భల్లాన్ జగ్రాహ సత్వరం. వాడు వేసినటువంటి ఆ బాణాలన్నింటినీ కూడా రాముడు ఇంకా బాణాలు వేయట్లేదు వాడి మీకి. అది చూడండి, వాడేమో బాణాలు వర్షంలా కురిపిస్తున్నాడు. రాముడు ఇంకా వాడి మీద బాణాలు వేయడం ప్రారంభించలేదు. మరి అది ఎలాగ ఏం చేస్తున్నాడు మరి అంటే, వాడు వేసినటువంటి బాణాలను జాగ్రత్తగా చూస్తున్నాడు ఎలా వస్తున్నాయో. చూసి ఆ దగ్గరికి వచ్చినటువంటి బాణాలని అందులో చాలా వాటిని దగ్గర రానిచ్చి ఇలా చేత్తో ఆపేశాడు ఆ బాణాలు. మరి ఎలా ఆపేశాడు? అది ఆ రావణుడిలో ఉన్నటువంటి అన్ని రావణుడిలో ఉన్నటువంటి అన్నీ కూడా ఏమీ ప్రత్యేకత లేనట్టుగా ఉంటాడు రాముడు. ఆ సమయానికి ఎలా చేస్తాడో అనేటువంటిది అవతల వాడికి అర్థం కాదు. ఎవరైనా బాణాలతో వీడు కూడా బాణాలు వేసి ఇటు నుంచే బాణాలని తుంచివేస్తారు. కానీ వాడు వేస్తున్నటువంటి మహాభయంకరంగా వేస్తున్నటువంటి బాణాలని ఎటు నుంచి వస్తున్నాయో జాగ్రత్తగా దాన్ని నిశితంగా చూసి దగ్గర రానిచ్చి చేత్తో ఆ బాణాలని అన్నింటినీ కూడా పక్కకి నెట్టేస్తున్నట్టు. అంటే ఎంతటి ఇది అసలు! తాన్ శరౌఘాతస్తతో భల్లై తీక్ష్ణై చిచ్ఛేద రాఘవ. ఆసీ విషోపమాన్, బాగా తీవ్రమైనటువంటి విషంతో కూడినటువంటి సర్పాల్లాగా ఉన్నాయటవి. విషంతో కూడినటువంటి పాములు ఎలా ఉంటాయో అలాంటి బాణాలు వేస్తున్నాడు వాడు రావణాసురుడు. అది దీప్తవంతం దీప్యమానాన్, మంచి భయంకరంగా ఉన్నాయి. ప్రదీప్త అంటే మంచి వెలుగుతూ ఉన్నాయి అలాంటి బాణాలు. అప్పుడు రాముడు ఏం చేసేటంటే ఆ తీక్ష్ణమైనటువంటి బాణాలు తన దగ్గర ఉన్నటువంటివి సంధించి ఇప్పుడు
వాడు వేసినటువంటి బాణాలన్నింటినీ కూడా తుంచివేశాడు, అవలీలగా తుంచివేశాడు. ఎందుకనంటే రామ అక్లిష్ట కర్మణ అని చాలాసార్లు చెప్పాడు వాల్మీకి మహర్షి. రాముడు ఏ పని చేసినా కూడా అక్లిష్ట కర్మణ, ఏ క్లేశం ఉండదు ఆయనకి, చాలా సులువుగా చేసేస్తాడు. రాఘవో రావణం తూర్ణం రావణో రాఘవం యథా అన్యోన్యం వివిధైస్తీక్ష్ణై శరవర్షైర్వవర్షతు. రాముడు రావణుణ్ణి, మళ్ళీ రావణుడు రావణ్ణి, ఇద్దరు పరస్పరం, అన్యోన్యం అంటే పరస్పరంగా ఒకళ్ళనొకళ్ళు, వివిధై తీక్ష్ణై శరవర్షైర్వవర్షతు, అనేక రకాలైనటువంటి తీక్ష్ణమైనటువంటి బాణాలతో ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు శరవర్షం కురిపిస్తున్నారు. ఇద్దరు కూడా చేరుతుశ్చ చిరం చిత్రం మండలం సవ్యదక్షిణం బాణవేగాత్ సముక్షిప్తౌ అన్యోన్యం అపరాజితౌ. వాళ్ళు చాలాసేపు అక్కడ చిత్రమైనటువంటి విధంగా ఆ బాణాలు, అనేకమైనటువంటి బాణాలని చాలా వేగంగా వేస్తూ ఉన్నటువంటి వాళ్ళై మండలం సవ్యదక్షిణం. అది ఎలా వేస్తున్నారు ఆ బాణాలంటే, సవ్యము అంటే ఎడంవైపు, దక్షిణం అంటే కుడివైపు, ఎడంవైపు కుడివైపు ఎడంవైపు కుడివైపు వెళ్ళిట్టుగా అలా కొడుతున్నారు అన్నమాట. ఒకళ్ళనొకళ్ళు కొడుతూ వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు గాయపరుస్తున్నారు, వాళ్ళ మీద ఒకళ్ళనొకళ్ళు వర్షం కురిపిస్తున్నారు, అలా చేస్తున్నారు. బాణవేగాత్ సముక్షిప్తౌ అన్యోన్యమపరాజితౌ. అన్యోన్యం ఒకళ్ళనొకళ్ళు గాయపరుస్తున్నారు, ఒకళ్ళనొకళ్ళు కప్పేస్తున్నారు బాణాలతో, కానీ ఇద్దరు కూడా అపరాజితౌ, ఇద్దరు ఎవరు కూడా వెనకంజ వేయటం లేదు, పరాజితులు కావటం లేదు. ఎవరు గెలుస్తారా అని చెప్పలేకుండా ఉంది. అలా ఉంది యుద్ధం. తయోర్భూతాని విత్రే సుర్యుగపత్ సంప్రయుధ్యతో రౌద్రయో సాయకముచోర్యం అంతక నికాశయో. వాళ్ళిద్దరూ కూడా ఆ సాయకం అంటే బాణముల యొక్క వర్షం కురిపిస్తున్నటువంటి రాముడు రావణాసుడు ఇద్దరు కూడా ఎలా ఉన్నారంటే, వాళ్ళిద్దరూ కూడాను అంతక నికాశయో. అంతకుడు అంటే యముడు, అలాగా యముడు లాగా భయంకరమైనటువంటి విధంగా ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా. వాళ్ళు చేస్తున్నటువంటి యుద్ధానికి అక్కడ ఉన్నటువంటి అందరూ ప్రాణులందరూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు చాలా భయపడిపోతున్నారు. రౌద్రమైనటువంటి విధంగా ఉంది యుద్ధం. సతతం వివిధైర్బాణైర్బభూవ గగనం తదా ఘనైరివ ఆతపాపాయే విద్యున్మాలా సమాకులైః. వర్ష ఋతువులో మనకేం కనిపిస్తుంది ఆకాశంలో అంటే, మెరుపు తీగలు కనిపిస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద మబ్బులు ఉంటాయి, వర్షమేఘాలు ఉంటాయి వర్షాకాలంలో. ఆ మేఘాలన్నీ ఆకాశంలో ఆవరించి ఉంటే మెరుపు తీగల సమూహాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ మేఘాలన్నీ కూడా కప్పేస్తాయి ఆకాశాన్ని. అలాగే అనేకమైనటువంటి బాణాలు, అనేక రకాలైనటువంటి బాణాలు ఇద్దరు వేస్తారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఆ బాణాలతో ఆకాశం కప్పబడిపోయి వర్ష ఋతువులో మేఘాలు కప్పేస్తే ఎలా ఉంటుందో అలా అయింది ఆకాశం అంతా కూడా. బాణైర్బభూవ గగనం తదా. గగనం ఆకాశం అంతా కూడా తదా అప్పుడు అనేక రకమైనటువంటి బాణాలతో అంతా కూడా విద్యున్మాలా సమాకులైః ఘనైరివ ఆతపాపాయే. ఆ విధంగా
వర్ష ఋతువులో ఉన్నటువంటి మేఘాలలాగా అన్నమాట. గవాక్షితం ఇవ ఆకాశం బభూవ శరవృష్టిభి మహావేగై సుతీక్ష్ణాగ్రైర్గృధ్రపత్రై సువాజితై. అవి ఆ తీక్ష్ణమైనటువంటి బాణాలు ఇద్దరు వేసేటువంటివి. ఎలాంటివంటే చాలా తీక్ష్ణం, అంటే గుచ్చుకుంటే లోపలికి దిగిపోయేటువంటి బాణాలు ఇద్దరు అలాంటివి వేస్తున్నారు. ఆ ఇద్దరికి వేసినటువంటి బాణాలు కూడా ఎలా ఉన్నాయంటే గృధ్రపత్రై. గృధ్రం అంటే గెద్ద. ఆ గెద్ద యొక్క రెక్కల్లాగా బాణాలకి ఇటు అటు ఉన్నాయన్నమాట. గెద్ద చూడండి ముందుకు ఇలా ఎగురుతుంటే ముఖ్యమో సూదిగా ముందుకు ఇలా ఉంటుంది, రెక్కలు దానంబడి ఇటోటి ఉంటాయి. అలా ఈ బాణాలు కూడా, ఆ బాణాలకి పక్షి ఈకలు కూడా కట్టబడి ఉంటాయి ఇటు అటు. ఆ పక్షి ఈకలు ఎందుకు కట్టబడి ఉంటాయంటే ఆ బాణం వేగంగా వెళ్తున్నప్పుడు ఆ బాణానికి రెక్కల్లా పనిచేస్తాయి, ఆ లక్ష్యం వైపుకి తిన్నగా దూసుకు వెళ్ళిపోవడం కోసం. అందుకని అలా పెడతారు. అందుకని ఇవి ఎలా ఉన్నాయన్నమాట. సుతీక్ష్ణై గృధ్రపత్రై సువాజితై. చాలా ఎలా ఉన్నాయంటే చాలా అవి బాగా ఆకాశం అంతా కూడా వ్యాపించేస్తున్నాయి. అవి వర్షం నిరంతరం వర్షం కురుస్తుంటే ఎలా ఉంటుంది ఆకాశంలో, ఆ మేఘాల్లోంచి ఎలా అయితే ఉంటుందో అలాగే ఈ నిరంతరము వస్తున్నటువంటి బాణాలతో బాణవర్షం. మామూలుగా అయితే మామూలు మేఘాల నుంచి వర్షం పడుతుంది, జలం పడుతుంది. ఇక్కడ అలా కాదు, బాణాలు ఇద్దరు ఎడదెరిపి లేకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణాలు వేస్తున్నారు. ఆ బాణాలు అన్నీ కూడా మేఘాల్లా కప్పేసేసి వర్షంలాగా ఉందన్నమాట. శరాంధకారం ఆకాశం చక్రతు పరమం తదా. ఆకాశాన్ని శరాంధకారం బాణాలతో పూర్తిగా అసలు కప్పేయడం వల్ల అంధకారం చీకటి పడిపోయినట్టు అయిపోయింది. మన చూడండి వర్షాకాలంలో పగటిపూటే చీకటి పడిపోయినట్టుగా ఉంటుంది. ఎందుకంటే అంత పెద్ద నల్లని మబ్బులన్నీ వచ్చేసి వర్షాకాలంలో మనకి అప్పుడు ఎలా ఉంటుంది, సూర్యరశ్మి కనబడదు, ఎండపొడ కనబడదు మనకి, అంతా కూడా చీకటిగా అంధకారంతో ఉంటుంది. అలాగా ఈ బాణాలన్నీ కూడా ఆకాశం అంతా కప్పేసేపటికి ఆ ఎగురుతూ ఆ బాణాల పైకి అటు ఇటు ఎగురుతుంటే ఆయన వేసింది ఇటు ఈయన వేసింది అటు ఎగురుతూ ఆకాశం అంతా కప్పేస్తే శరాంధకారం ఆకాశం చక్రతు. వాళ్ళిద్దరు కూడా ఏం చేశారు, రావణుని ఇద్దరు కూడాను ఆకాశాన్ని శరాంధకారం కల్పించారు, శరములతో అంధకారం చీకటి చేశారు. గతే స్తపనే చాపి మహామేఘావ్యోత్థితౌ. అది ఎలా ఉందంటే సూర్యుడు ఉదయించాడు, అస్తమించాడు, రెండు జరిగాయి. అయినప్పటికీ మేఘాలు ఎంత దట్టంగా అల్లుకొని అంత చీకటి అంధకారం అయిపోతే ఎలా ఉంటుందో, మేఘాలు బాగా చీకటి పట్టేసినప్పుడు, చీకటిగా ఉన్నప్పుడు సూర్యుడు ఉదయించింది తెలియదు, సూర్యుడు మిట్ట మధ్యాహ్నం తెలియదు, సూర్యుడు అస్తమించింది తెలియదు, రోజంతా అలా ఉందనుకోండి. అలాగ వీళ్ళిద్దరూ కూడా రావణులు ఇద్దరు కూడా సూర్యుడు అసలు కనబడకుండా చేశారు, వాళ్ళ బాణాలతో కప్పివారేశారు మొత్తం ఆకాశం అంతా. తయోరభూన్మహాయుద్ధం అన్యోన్యవధకాంక్షిణో. వీళ్ళిద్దరూ ఎలా ఉన్నారంటే అన్యోన్యవధకాంక్షిణ, పరస్పరం ఒకళ్ళనొకళ్ళు వధించాలి అనేటువంటి పట్టుదలతో ఉన్నారు. రావణుణ్ణి వధించాలి అని రాముడిని వధించాలి అనేటువంటి రాముడు అన్యోన్య వధకాంక్షిణ వాళ్ళిద్దరు కూడా. అందువల్ల వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి యుద్ధం అది మహా యుద్ధం జరుగుతోంది. అనాసాధ్యం అచింత్యం చ వృత్రవాసవయోరివా. వృత్రాసురుడికి ఇంద్రుడికి జరిగినటువంటి యుద్ధం ఎలా జరిగిందో అలాగా వాళ్ళిద్దరు కూడా ఆ యుద్ధం అంతా కూడా ఎలా ఉందంటే అసలు
ఊహించడానికి వీలు లేకుండా ఉంది. అనాసాధ్యం అచింత్యం చ, అసలు దుర్లభమైనటువంటిది ఆ యుద్ధం. ఎలా ఉన్నటువంటిది అసలు చెప్పలేము, ఊహించలేము, అలా ఉంది. ఉభౌ హి పరమేశ్వాసౌ ఉభౌ యుద్ధ విశారదౌ. ఎందుకని ఉభౌ ఇద్దరు కూడా పరమేశ్వాసౌ అంటే ఇషు అంటే బాణాలు వేయడంలో చాలా వాళ్ళిద్దరూ కూడా ధనుర్ధారులు, మహాధనుర్ధారులైనటువంటి వాళ్ళిద్దరు. ఎంత వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం, వాళ్ళకు ఉన్నటువంటిది, దాంట్లో ఉన్నటువంటి ఇది బాణాలు వేయడంలో ఉన్నటువంటి కళ ఉంది ఇద్దరికి కూడా. ఇద్దరు అటువంటిది కలిగినటువంటి వాళ్ళు. అందుకని ఉభౌ హి పరమేశ్వాసౌ, విశ్వాస అంటే బాణాలు వేసేటువంటి వాడిద్దరు కూడా బాణాలు వేయడంలో బాగా ఆరితేరిన వాళ్ళిద్దరు కూడా. యుద్ధ విశారదులు ఇద్దరు కూడా యుద్ధం ఎలా చేయాలో అనేటువంటిది వాళ్ళకి చాలా అనుభవం కలిగినటువంటి వాళ్ళు. ఉభౌ అస్త్రవిదాం ముఖ్యౌ, ఇంకా ఇంకోటి ఏమిటి, అస్త్రవిత్ అంటే అస్త్రాలు తెలిసినటువంటి వాళ్ళు. అస్త్రాలన్నీ ప్రయోగం ఉపసంహారం కూడా తెలిసినటువంటి వాళ్ళు. ఏ అస్త్రం ఎప్పుడు ప్రయోగించాలి తెలిసినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళలో ముఖ్యులైనటువంటి వాళ్ళు ఇద్దరు కూడా, రామరావణుడు ఇద్దరు కూడా. ఉభౌ యుద్ధే విచేరతు, ఇద్దరు కూడా ఆ విధంగా రణభూమి అంతా కూడా కథం తొక్కుతున్నారు, వాళ్ళు తిరుగుతున్నారు. ఉభౌ హి ఏన వ్రజతస్తేన తేన శరోర్మయః ఊర్మయో వాయునా విద్ధా జగ్ముస్సాగరయోరివా. ఎలా అయితే వాయువు బాగా వేగంగా వీస్తూ ఉండడం వల్ల ఆ వాయువు యొక్క తాకిడికి సముద్రం యొక్క అలలు ఎలా లేచి పడుతూ ఉంటాయో అలాగే వీళ్ళిద్దరూ ఎటు వెళితే అటు ఆ బాణములు అనేటువంటివి అలలుగా వచ్చి ఒకళ్ళు వేసిన బాణాలు ఇంకోళ్ళకి పడుతున్నాయట. ఆకాశంలో అలలుగా బాణాలు ఎగురుతున్నాయన్నమాట. ఎప్పుడు మన ఊహకి అందదు. సముద్రం యొక్క కెరటాలు లేచి పడతాయి వాయువుకి, గాలికి. అలాగే ఈ బాణములు అనేటువంటివి ఎలా ఎగిసిపడుతున్నాయి అలాగా. తతస్స సంసక్త హస్తస్తు రావణో లోకరావణ నారాచ్య మాలాం రామస్య లలాటే ప్రత్యముంచత. వాడు రావణాసురుడు చాలా భయంకరుడైనటువంటి వాడు అన్ని లోకాలని కూడా వ్యాకులం చేయగలిగినటువంటి వాడు. దేవలోకాన్ని, దానవలోకాన్ని, అందరినీ, దేవతల్ని, దానవులను అందరినీ కూడా వ్యాకులం చేసేసినటువంటి వాడు. అందుకని సంసక్త హస్తస్తు, వాడు బాణాలు అనేటువంటివి వేయడం అనేటువంటి దాంట్లో, ఆ బాణాలు వేయడంలో వాడు అందరినీ కూడా బాగా పీడ కలిగిస్తాడు అన్నమాట. అలాంటి వాడు ఏం చేశాడంటే బాణముల యొక్క మాలలాగా నారాచ్యమాలాం బాణములతో మాలగా చేసేట. అంటే వాడు బాణాలు వేయడం ఎలా వేశాడంటే బాణాలు మాలలా తయారయ్యేట. దాన్ని ఎక్కడికి వేసాడు? రామస్య లలాటే ప్రత్యముంచత, రాముడి యొక్క ఫాలభాగం మీద ఈ బాణాల మాలలా పడేట్టుగా వేసేటవాడు. అలా వేసాడు వాడు. రౌద్రచాప ప్రయుక్తాం తాం నీలోత్పలదళ ప్రభాం శిరసా ధారయద్రామో వ్యధాం అభ్యపద్యత వ్యధాం అభ్యపద్యత. సమాష చూడండి. వీడు రావణుడు భయంకరమైనటువంటి ధనుస్సు నుంచి వదిలేనటువంటి బాణాలు ఉన్నాయే, అవి నల్ల కలవల్లాగా చాలా నల్లటి కాంతితో ప్రకాశంతో ఉన్నాయి బాణాలు. నల్ల కలవల్లాగా. నీలోత్పలం అంటే నల్ల కలవలు. కలవ పువ్వుల్లో రంగురంగుల కలవ పువ్వులు ఉంటాయి.
నల్లటి కలవ పూలు ఉంటాయి, నీలోత్పలం అంటారు దాన్ని. నీలోత్పల దళ ప్రభాం, ఆ నల్ల కలువ యొక్క దళాలు ఎలా అయితే ప్రకాశిస్తున్నాయో అలా ఈ రావణాసురుడు యొక్క రౌద్రమైనటువంటి ఈ బాణం నుంచి వస్తున్నటువంటి విలు నుంచి వస్తున్నటువంటి బాణాలు ఉన్నాయే అవి అలా ఉన్నాయి. అవన్నీ కూడా ఒక మాలలాగా వేశాడు వాడు. రాముడి యొక్క లలాటం మీద కొట్టాడు. కానీ అది ఏమైంది, రాముడు ఏం చేశాడు తెలిసినా, వాటిని ఏం చేశాడు రాముడు అంటే అవి దగ్గర రానిచ్చి తల ఇలా పెట్టి పెడితే అవన్నీ రాముడికి హారంలా అయిపోయేటవి. శిరసా ధారయన్, తల చుట్టూ కూడా చక్కగా అలంకారంలాగా చుట్టూ వాడు బాణాలతో వాడు అలా చుట్టూ ఒక దీనిలా కొట్టాడు కదా వాడు, వలయంలాగా. అవి కాస్త రాముడి తల చుట్టూ ఒక పుష్పహారంలా పువ్వులతో చేసినటువంటి దీనిలాగా తలకి పెట్టినట్టుగా అలా శిరసా ధారయద్ రామ నా వ్యధం అభ్యపద్యత, అసలు ఏమాత్రం కూడా వ్యధితుడు కాలేట. ఆ బాణాల వల్ల ఈయనకేం బాధలు కలగలేట. వాడు అంత కష్టపడి వేస్తే అంత భయంకరమైన బాణాలని వాడు ఎలా వలయంలో వేస్తే అవన్నీ కూడా దగ్గర రానిచ్చి శిరస్సుకు అలంకారంగా అయ్యేట్టుగా వాటి ధరించేట రాముడు. ఏం యుద్ధం అది అసలు. అథ మంత్రానపి జపన్ రౌద్రం అస్త్రం ఉదీరయన్ శిరాన్ భూయస్సమాదాయ రామ క్రోధ సమన్విత. అప్పుడు రాముడు ఏం చేశాడంటే క్రోధ సమన్విత, క్రోధాన్ని రాముడు మొట్టమొదటి మనం చదువుకున్నాం బాలరామాయణంలో, జితక్రోధ అని చెప్పాడు రాముని గురించి వాల్మీకి మహర్షి. అంటే క్రోధాన్ని జయించినటువంటి వాడు. అంటే క్రోధం అనేటువంటిది తన వశంలో ఉంటుంది తప్ప క్రోధం యొక్క వశంలో ఆయన ఉండడు. అది రాముడి యొక్క లక్షణం. అందుకని అవసరమైనప్పుడు ఆ క్రోధాన్ని ఉపయోగించుతాడు, క్రోధం చూయిస్తాడు కావాలంటే. అలా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అథ మంత్రానపి జపన్ రౌద్రం అస్త్రముదీరయన్ శిరాన్ భూయ సమాదాయ రామ క్రోధ సమన్విత. ఇప్పుడు ఆ క్రోధాన్ని కొంతసేపు క్రోధం తెచ్చుకున్నాడు అన్నమాట కావాలని. అందుకని అప్పుడు చేయవలసినటువంటి పని శత్రు సంహారం చేయాలన్నమాట. అందుకని ఏం చేశాడంటే శరాన్ భూయ సమాదాయ, ఆ బాణాలన్నింటినీ కూడా తీసుకుని వాటి మంత్రంతో అభిమంత్రించాడు. దేంతో? రౌద్రాస్త్రాన్ని అభిమంత్రించి చేతిలోకి తీసుకున్నాడు ఆ బాణాన్ని. అలా అభిమంత్రిన తర్వాత ఏం చేశాడు? మోచిత మహా తేజాన్ చాపం ఆయమ్య వీర్యవాన్. ఈ బాణాలన్నింటినీ కూడా రౌద్రాస్త్రం అనేటువంటి దాంతో అభిమంత్రించి వాటిని ఎక్కుపెట్టి బాణం మీద వదిలాడు. తాన్ శరాన్ రాక్షసేంద్రాయ చిక్షేప అచ్ఛిన్నసాయక. అప్పుడు అవి ఏమయ్యాయంటే అవేమవుతాయండి, రౌద్రాస్త్రంతో అభిమంత్రించినటువంటిది వదిలేప్పటికీ ఈ బాణాలు ఆ వెళుతున్న గతిలో మధ్యలో ఇంకా చాలా బాణాలు అయిపోతాయి. ఒక్కొక్క బాణం చాలా బాణాల కింద అయిపోతుంది. అది అస్త్రం కాకుండా ఉట్టి బాణాలు వదిలితే ఎన్ని వదిలితే అవే వెళ్తాయి తప్ప, అస్త్రాన్ని అభిమంత్రించి వదిలినప్పుడు అస్త్ర ప్రభావం వల్ల ఏమవుతాయంటే ఒక్కొక్క బాణం చాలా బాణాల కింద అయిపోతాయి. అందుకని అవి ఏమైందంటే మమోచస మహాతేజాశ్చాపం ఆయమ్య వీర్యవాన్ తాన్ శరాన్ రాక్షసేంద్రస్య చిక్షేప అచ్ఛిన్నసాయక. బాగా చెవులు దాకా లాగి వదిలాడు. ఆకర్ణ పూర్ణ ధన్వానం మనం చదువుతాం కదా, ఆకర్ణం అంటే చెవు దాకా లాగి వదులుతాడనమాట. అలా వదిలాడు.
రావణాసురుడికి విడిపోయేట్టుగా వదిలాడు. వదిలితే తే మహామేఘ సంకాసే కవచే పతితా శరాహ అవధ్యే రాక్షసేంద్రస్య నవ్యధాం జనయన్స్తదా. వాడు రావణాసురుడు అభేద్యమైనటువంటి కవచం తొడుకున్నాడు, కవచం ధరించున్నాడు వాడు. అది ఆ కవచం భేదించడం చాలా కష్టమైనటువంటిది. అలాంటి కవచం ఉంది, అది వేసుకున్నాడు వాడు. తే మహామేఘ సంకాసే, అవి మహామేఘాల్లో ఉన్నాయి ఈ బాణాలు రావడం వదిలేనటువంటివి. అవి వెళ్ళి ఏమైందంటే కవచే పతితాహ, ఆ అస్త్రంతో కూడినటువంటి బాణాలు వెళ్ళి వాడి కవచం మీద పడ్డాయి. అవధ్యే రాక్షసేంద్రస్య నవిధాం జనయన్ సదా. అయితే అవి ఎలా ఉన్నాయి అవంటే మహామేఘ సంకాసం అలా ఉన్నాయి, నల్లని మేఘంలా ఉన్నాయి అవి. అవి వెళ్ళి ఆ కవచం మీద పడితే వాడికి ఏమీ అవ్వలేదట రావణాసుడికి. నా వ్యధిత, వీడికి వాడు వేసినటువంటి బాణాల వల్ల రాముడికి ఏం అవ్వలేదు, ఈయన రాముడు వేసినటువంటి బాణాలు వాడికి ఏం అవ్వలేదు, అలా సమానంగా ఉన్నాయి. పునరేవాధతన్ రామో రథస్యం రాక్షసాధిపం లలాటే పరమాస్త్రేణ సర్వాస్త్ర కుశలో అభినత్. అప్పుడు ఏం చేశాడంటే రాముడు అన్ని అస్త్రాలని కూడా ప్రయోగించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు రాముడు. ఏ అస్త్రాన్నైనా సరే ప్రయోగోపసంహారాలు తెలిసినటువంటి వాడు, ఎప్పుడు ఏ అస్త్రం వేయాలో బాగా తెలిసినటువంటి వాడు. అటువంటి రాముడు ఏం చేశాడంటే పునరేవ, మళ్ళీ ఆ రథం మీద కూర్చున్నటువంటి రావణాసురుడి యొక్క లలాటం మీదకి ఒక ఉత్తమమైనటువంటి అస్త్రాన్ని సంధించినటువంటి బాణాన్ని వదిలాడు. అది వెళ్ళి వాడికి లలాటం మీద గాయం అయ్యేట్టు చేసింది రావణాసుడికి. తే భిత్వా బాణరూపాణి పంచశీర్షా ఇవోరగా శ్వసంతో వివిసుర్భూమిం రావణ ప్రతికూలితా. ఆ బాణాలు రాముడు వేసినటువంటి బాణాలు ఉన్నాయే అవి రావణుడికి గాయం చేసి అప్పుడు అవి సర్పాలలాగా బుస కొడుతున్నట్లుగా ఉండి ఎలా ఉన్నాయంటే 5 తలకాయల పాములాగా ఉన్నాయట బాణాలు. అవి వెళ్ళి భూమిలోకి చొరబడిపోయాడు. అంత వాడికి గాయం చేసి అక్కడ పడిపోలేదు, వెళ్ళి భూమిలోకి చొరబడిపోయి భూమిలో దిగిపోయాడు. అంత వేగవంతమైన బాణం వేసాడు రాముడు. నిహత్య రాఘవస్యాస్త్రం రావణ క్రోధమూర్ఛిత ఆసురం సుమహాఘోరం అస్త్రం ప్రాదుశ్చకారస. అయితే ఈ రాముడు వేసినటువంటి బాణాలతో అస్త్రంతో బాణాలు వేశాడు. ఆ అస్త్రాన్ని రావణాసురుడు దాని అస్త్రాన్ని మాత్రం నివారించగలిగాడు. లేకపోతే నివారించకపోతే అస్త్రం వాడిని చంపేస్తుంది, నివారించాడు. అయితే ఆ బాణాలు అస్త్రంతో కూడినటువంటి బాణాలు తగిలాయి, కానీ అస్త్రం వాడిని ఏం చేయకుండా నివారించగలిగాడు. నిహత్య రాఘవస్య అస్త్రం, రాముడు వేసినటువంటి అస్త్రాన్ని ఆ విధంగా సంహరించి అంటే ఉపసంహరించినట్టయి క్రోధంతో రాక్షసుడైనటువంటి రావణుడు ఏం చేశాడంటే ఘోరమైనటువంటి ఆసురాస్త్రం అనేటువంటి దాన్ని అభిమంత్రించాడు రావణుడి మీద వేయడానికి. భయంకరమైనటువంటిది. సింహ వ్యాఘ్ర ముఖాంశ్చాపి కంక కోకముఖానపి గృధ్రస్యేన ముఖాంశ్చాపి శృగాలవదనాంస్తదా ఈహామృగముఖాశ్చాపి వ్యాధితస్తాన్ భయావహాన్ పంచాస్యాల్లేలహాన్శ్చ ససర్జ నిశితాన్ శరాన్ ఖరముఖాంశ్చ అన్యాన్
వరాహముఖ సంస్థితాన్ శ్వాన కుక్కుటవక్త్రాశ్చ మకరాశీ విషాననాన్ ఏతాశ్చన్యాశ్చ మాయాభిః ససర్జ నిశితాన్ శరాన్ రామం ప్రతి మహాతేజ క్రుద్ధః సర్ప ఇవ శ్వసన్. అప్పుడు రావణాసురుడికి చాలా కోపం, ఇంకా కోపం ఎక్కువైవాడు క్రుద్ధ కోపంతో సర్ప ఇవ శ్వసన్ అంటే పాములాగా బుసగొడుతూ వాడు రాముడి మీద ఈసారి ఈ భయంకరమైనటువంటి ఆసురాస్త్రం అనేటువంటిది ప్రయోగం చేస్తే ఆ ఆసురాస్త్ర ప్రయోగం వల్ల ఏం జరిగిందంటే అందులోంచి ఆ బాణంలోంచి, ఆసురాస్త్రంతో కూడినటువంటి బాణంలోంచి కొన్నేమో సింహ వ్యాఘ్ర ముఖాశ్చాపి, సింహములు, వ్యాఘ్రం అంటే పెద్ద పులులు, అలాగే కంకు పక్షులు, చక్రవాకములు, గ్రద్దలు, రాబందులు, నక్కలు, తోడేళ్ళు, తర్వాత అడవి పందులు, కుక్కలు, కుకుట అంటే కోళ్ళు, తర్వాత మొసళ్ళు, అలాగే భయంకరమైనటువంటి పాములు, అలాంటి ఆకారాలతో బాణాలు వచ్చి పడిపోతున్నాయి మీద. ఆసురాస్త్రం యొక్క ప్రభావం చేత రావణాసురుడు వదిలినటువంటి బాణాలు ఉన్నాయే, దాని ఆసురాస్త్రం అభిమంత్రించి వదిలాడు. దాని యొక్క ప్రభావం చేత అందులోంచి ఇప్పుడు పైన చెప్పినటువంటి జంతువు యొక్క ముఖాలతో కూడినటువంటి బాణాలు బయటకు వచ్చాయి. అటువంటి వాటన్నిటినీ కూడా వదిలాడు రావణుడి మీదకి. చాలా భయంకరమైనటువంటి అవి కనుక వచ్చి మీద పడితే ఏమవుతుందంటే ఇంకా అసలు తిరిగి ఉండదు. అలాంటి భయంకరమైన అస్త్రం అది ఆసురాస్త్రం అంటే. ఆసురేణ సమావిష్టస్సో అస్త్రేణ రఘుపుంగవ ససర్జాస్త్రం మహోత్సాహం పావకం పావకోపమః. రాముడు చూశాడు, ఓహో అస్త్రాస్త్రం ప్రయోగించాడు, అందుకని దానిలోంచి వచ్చేటువంటి బాణాలన్నీ కూడా ఈ జంతువుల యొక్క, పక్షుల యొక్క ముఖాలతో వస్తున్నాయి మీదకి ఎగురుతూ. చూశాడు రాముడు. చూసి ఏం చేశాడంటే వెంటనే ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు రాముడు. ఎందుకంటే ఆ వేసినటువంటి ఆసురాస్త్రాన్ని అరికట్టగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటిది ఆగ్నేయాస్త్రం. అందుకని రాముడు చూశాడు. ముందు వాడు అసలు అవతల వాడు ఏ అస్త్రం వేసాడో తెలుసుకోవడం కూడా మామూలు విషయం కాదు. అది చాలా అస్త్రకౌతులైనటువంటి వాళ్ళు తప్ప ముందు అవతల వాడు ఏ అస్త్రం వేస్తున్నాడో వాడికి ముందు తెలుసుకోవడం తేలిక కాదు. అలా తెలుసుకోగలిగితే ఆ అస్త్రాన్ని తట్టుకోగలిగి దాన్ని ప్రభావాన్ని లేకుండా చేయడానికి కావాల్సినటువంటి అస్త్రాన్ని వేయగలరు వీళ్ళు. అంతే. అంటే ఒక యాక్యురేసీ అంటారు చూసారా, అలాగనమాట. అలాగా రాముడు రావణాసురుడు ఇద్దరికి కూడా ఆ సామర్థ్యం ఉంది. అవతల వాడు ఏ అస్త్రం వేసాడో తెలిసిపోతుంది. దాన్ని బట్టి మళ్ళీ వీడు అస్త్రం వేస్తారు దానికి. అందుకని రాముడు ఏం చేశాడు, ఇప్పుడు ఆగ్నేయాస్త్రం వేశాడు. అగ్నిదీప్త ముఖాన్ బాణాన్ తత్ర సూర్యముఖానపి చంద్రార్ధ చంద్రవక్త్రాశ్చ ధూమకేతు ముఖానపి గ్రహ నక్షత్రవర్ణాశ్చ మహోల్కాముఖ సంస్థితాన్ విద్యుజ్జిహోపమాశ్చాపి ససర్జ వివిధాన్ శరాన్. అంటే ఇక్కడ మనం మామూలుగా ఈ బాణం వేస్తే ఆ బాణం వెళ్ళి తగలడం అనేటువంటిది అది కాదు. ఇక్కడ ఆ బాణాన్ని అస్త్రంతో అభిమంత్రించి వదిలితే ఆ బాణం ఒక మీడియం అన్నమాట ఆ అస్త్రానికి. ఆ అస్త్ర ప్రభావం ఎలా పనిచేస్తుందో అది ఇప్పుడు చెప్పాడు. రాక్షసాస్త్రం వదిలితే దాంట్లోంచి
అన్ని ఆ రకరకాలైనటువంటి జంతువులు, భయంకర జంతువులు, హింసకమైనటువంటి జంతువులు. ఎందుకంటే సింహం, పులి, తోడేళ్ళు ఇవన్నీ మరి అలాంటి భయంకరమైన జంతువులు కదా. ఆ జంతువుల ముఖాలతోనూ తర్వాత భయంకరమైన పక్షుల ముఖాలతోనూ ఉన్నటువంటి బాణాలు అందులోంచి గుంపులుగా ఆ బాణాలు వచ్చి పడిపోతున్నాయి. దాని మీకు రాముడు ఆగ్నేయాస్త్రం సంధించి వదిలాడు. వదిలితే ఇప్పుడేమైంది, రాముడు వదిలినటువంటి ఆగ్నేయాస్త్రంతో సంధించినటువంటి బాణాలు వదిలితే అందులోంచి ఎలాంటి బాణాలు వచ్చి పడుతున్నాయంటే అగ్నిదీప్త ముఖాన్, అగ్ని యొక్క జ్వాలల్లాగా, ముందు అగ్ని యొక్క జ్వాలల్లా ఉన్నటువంటి బాణాలు. అగ్నిదీప్త ముఖాన్ బాణాంతస్త సూర్యముఖానపి, కొన్నేమో అగ్నితో కూడినటువంటి ముఖభాగాలు, ముఖం అంటే ముందు భాగం అన్నమాట. అలాగే కొన్నేమో సూర్యుడి యొక్క తేజస్సు, సూర్యుడిని లాగా ఉన్నటువంటి సూర్య ముఖానపి, కొన్ని చంద్ర అర్ధచంద్ర వక్త్రాంశ్చ, కొన్ని బాణాలు ఎలా ఉన్నాయంటే చంద్రుడిలాగా, కొన్ని అర్ధచంద్రుడిలాగా, పూర్ణచంద్రుడిలాగా కొన్ని, అర్ధచంద్రుడిలాగా కొన్ని, అలా ఉన్నటువంటి బాణాలు. అలాగే ధూమకేతు ముఖానపి, వాడు కేతు, ధూమకేతు, ఆ కేతు లాగా ఉన్నటువంటి విధంగా ఉన్నటువంటి ముఖాలు ఉన్నటువంటివి. అలాగే గ్రహ నక్షత్ర వర్ణాశ్చ, గ్రహాలు, నక్షత్రాలు, తర్వాత మహోల్కాహ అంటే పెద్ద పెద్ద ఉల్కలు, ఆ విధంగా తర్వాత పెద్ద పెద్ద మెరుపు తీగలలాగా ఉన్నటువంటి వాటితో ప్రజ్వలితమైనటువంటి ముఖములు కలిగినటువంటి బాణాలు అందులోంచి బయటికి పెరగటం అయ్యాయి ఆ ఆగ్నేయాస్త్రం నుంచి. తే రావణ శరా ఘోర రాఘవాస్త్ర సమాహతా విలయం జగ్మురాకాశే జజ్ఞుశ్చైవ సహస్రశ. ఆ రాముడు ప్రయోగించినటువంటి ఆగ్నేయాస్త్రం ప్రభావంతో ఉన్నటువంటి వాటి చేత రావణుడు ఏవైతే ప్రయోగించాడో భయంకరమైనటువంటివి, అస్త్రంతో కూడినటువంటివి, అవి ఆకాశంలో కలిసిపోయాట, లీనమైపోయాయి. అంటే ఏమైంది, న్యూట్రలైజ్ అయిపోయింది, మొత్తం ఆకాశంలో కలిసిపోయాయి. అయితే ఈ లోపల ఆ ప్రభావం, అవి రాముడు బాణం వేసి దీని యొక్క రాముడు ఆగ్నేయాస్త్రం ప్రయోగించి వీటి వల్ల అవి వేసే లోపల వాడు వేసినటువంటి ఆ అసురాస్త్రం వల్ల చాలామంది వానరులు చనిపోయారు. అది అక్కడ జరిగింది. విలయం జగ్మురాకాశే జజ్ఞుశ్చైవ సహస్రశ. వేల సంఖ్యలో వానరులు చచ్చిపోయారు. కానీ రాముడి దాకా రాలేదు. మధ్యలో రాముడి యొక్క ఆగ్నేయాస్త్రం వాటిని దాన్ని అలా లయం చేసేసింది. తదస్త్రం నిహతం దృష్ట్వా రామేణ అక్లిష్టకర్మణ, మళ్ళీ వేశాడు ఆయన. అక్లిష్టకర్మణ అనేటువంటి పదం వాడకుండా ఉండడు వాల్మీకి రాముని గురించి చెప్పినప్పుడు. అందుకని రాముడు ఏం చేశాడు, అక్లిష్టకర్మ ఆయన చేసింది చాలా, ఏమీ ఇబ్బంది పడలేదు రాముడు. వాడు ఎంత భయంకరమైనటువంటి అస్త్రం వేశాడు, దానిలోంచి ఎంత భయంకరమైనటువంటివన్నీ వస్తున్నాయి. కానీ రాముడు ఏమీ భయపడలేదు, ఏమీ ఇబ్బంది పడలేదు. అలా చూశాడు, ఆగ్నేయాస్త్రం వేశాడు దాని మీద, అంతే వేసేస్తే అలా చూస్తూ ఉన్నాడు. ఏమైంది, ఈ ఆగ్నేయాస్త్రంలోంచి సూర్యుడిలాగా, అగ్నిలాగా, గ్రహాలలాగా, ఉల్కల్లాగా, మెరుపుతీగల్లాగా అనేక రకాలైనటువంటి బాణాలన్నీ వచ్చి వాడు వేసినటువంటివన్నిటిని కూడా ఆకాశంలో అవన్నీ లీనమైపోయి చేసేసాయి. అందుకని వాడు చూశాడు రావణాసురుడు. తద అస్త్రం నిహతం దృష్ట్వా, వాడు వేసినటువంటి అస్త్రం కూడా అస్త్రం అంతా వ్యర్థమైపోయింది చూశాడు. ఎవరి చేత, రామేణ అక్లిష్టకర్మణ. హృష్ట్వా నేదుస్తత సర్వే కపయ కామరూపిణ. ఆ విధంగా రాముడు వేసినటువంటి ఆగ్నేయాస్త్రంతో వాడు వేసినటువంటిది అంతా కూడా ధ్వంసం అయిపోవడం చూసి వానరులు అందరూ కూడా బ్రహ్మాండంగాను గర్జించారు గట్టిగా. వాడు మంచి ఉత్సాహంతో, అందుకని వాడు వేసింది వానరులను సంహరించేస్తాం. అందుకని రాముడు వేసినటువంటి బాణంతో అది కాస్త పోయింది దాని ప్రభావం.
అందుకని వానరులు చాలా బ్రహ్మాండమైనటువంటి నాదం చేస్తున్నారు వాళ్ళు. సుగ్రీవాభిముఖ వీర సంపరిక్షిప్య రాఘవం. రావణుడు చుట్టూ చేరి వాళ్ళందరూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ వాళ్ళందరూ కూడా మంచి నాదం చేస్తున్నారు అన్నమాట వానరులు. తతస్తస్త్రం వినిహత్య రాఘవ ప్రసహ్య సద్రావణ బాహు నిశ్రుతం ముదాన్వితో దాశరథిర్మహాత్మా వినేదరుచ్చైర్ముదిత కపీశ్వరా. ఆ విధంగా దశరథ కుమారుడైనటువంటి రాముడు చేత నుంచి వెలువడినటువంటి ఆ దీని చేత అస్త్రంతో కూడిన బాణాల చేత వాడు ప్రయోగించినటువంటి ఆసురాస్త్రం పూర్తిగా నాశనం అయిపోయేప్పటికీ వానరులందరూ కూడా సుగ్రీవుడు మిగతా వానరులు వీళ్ళందరూ కూడాను చాలా ఆనందంతో పెద్ద స్వరంతో సింహనాదం చేశారు, రాక్షసులు అదిరిపోయేట్టుగాను. దీంతో మనకి 99వ సర్గ పూర్తి అయిపోయింది. ఇప్పుడు 100వ సర్గం మనం ప్రారంభం చేస్తున్నాం. తస్మిన్ ప్రతిహతే అస్త్రే తు రావణో రాక్షసాధిప క్రోధం చ ద్విగుణం చక్రే క్రోధాచ్చ అస్త్రమనంతరం. అంతటి భయంకరమైనటువంటి అస్త్రాన్ని తాను వేస్తే అవలీలగా రాముడు దాన్ని సింపుల్గా ఆగ్నేయాస్త్రం వేసి దాన్ని ఎందుకు పనికిరాకుండా చేశాడు కదా. దాంతో వాడికి చాలా కోపం వచ్చింది రావణాసుడు. పట్టుదల కోపం రావణుడి మీద వాడికి. తస్మిన్ ప్రతిహతే అస్త్రే, వాడు వేసినటువంటి అస్త్రం ప్రతిహతం అయిపోయింది, అంటే న్యూట్రలైజ్ అయిపోయింది అనమాట, ప్రతిహతం అయిపోయింది. రావణో రాక్షసాధిప క్రోధం చ ద్విగుణం, వాడి కోపం ద్విగుణం అయిపోయింది, డబుల్ అయిపోయింది వాడి కోపం అయిపోయి. చక్రే క్రోధాచ అస్త్రమనంతరం, మరొక అస్త్రాన్ని సంధించడం మొదలెట్టాడు వాడు. బోడని అస్త్రాలు వాడి అస్త్రకోవిదుడు వాడు, అందుకని మరొక అస్త్రాన్ని అభిమంత్రించడం మొదలెట్టాడు. మయేన విహితం రౌద్రం అత్యదస్త్రం మహాద్యుతి ఉత్స్రష్టం రావణో భీమం రాఘవాయ ప్రచక్రమే. వాడు ఏం చేశాడంటే రాముడి మీద మరొక అస్త్రం, ఈ అస్త్రం మయుడు అనేటువంటి వాడు సృష్టించాడు ఈ అస్త్రాన్ని. ఇప్పుడు వీడు వేస్తున్నటువంటి అస్త్రం అది మహా రౌద్రమైనటువంటిది, ఆ అస్త్రం భయంకరమైనటువంటిది. దాన్ని అభిమంత్రించి రావణ మీకు వదలడానికి సిద్ధమయ్యాడు. మయేన విహితం రౌద్రం అన్యదస్త్రం మహాద్యుతి, అది మహా ప్రకాశవంతమైనటువంటి అస్త్రం, మయుడి చేత నిర్మింపబడినటువంటి అస్త్రం అది. ఉత్స్రష్టం రావణో భీమం రాఘవాయ ప్రచక్రమే, ఆ భయంకరమైనటువంటి అస్త్రాన్ని రాముడు మీకు వేయడం కోసం సిద్ధమయ్యాడు రావణుడు. తతశూలాని నిశ్చేదుర్గదాశ్చ ముసలాని చ కార్ముకా దీప్యమానాని వజ్రసారాణి సర్వశః ముద్గరా కూటపాశాశ్చ దీప్తాశ్చ అశనయస్తథా నిష్పేతుర్వివిధాన్ తీక్ష్ణా వాతా ఇవ యుగక్షయే. ఇవి వాడు వేసినటువంటి అస్త్రం, దాని నుంచి అది ఎలా ఉందంటే వజ్రం లాంటి విధంగా ఉంది అది. దానిలోంచి శూలాలు, గదలు, ముసలాయుధాలు, ముద్గరాలు, కూటపాశములు, తర్వాత బాగా వెలుగుతున్నటువంటి అగ్నిలాగా ఉన్నటువంటి తీక్ష్ణమైనటువంటివి అవన్నీ కూడా ఈ భయంకరమైనటువంటి అస్త్రం నుంచి అవన్నీ ప్రకటమయ్యాయి. ఎలా ఉందంటే ప్రళయకాలంలో ఉన్నటువంటి వాయువు అనేకమైనటువంటి రూపాలతో ఎలా అయితే ప్రకటన అవుతాడో అలాగా ఈ అస్త్రం వల్ల, ఈ అస్త్ర ప్రభావం వల్ల
ఇన్ని రకాలైనటువంటి ఆయుధాలు ఒకేసారి ప్రకటమైపోయి అవన్నీ మీదకి వచ్చేస్తాయన్నమాట. భయంకరమైనటువంటిది. మామూలుగా బాణం వేస్తే ఆ బాణాన్ని అవతలవాడు బాణం వేసి చేస్తాడు. కానీ ఇక్కడ అస్త్ర ప్రభావం, అభిమంత్రించి వేశాడు. దానిలోంచి ఇన్ని తీక్ష్ణమైనటువంటి ఆయుధాలు ఒక్కసారి ప్రకటమైపోయి అవన్నీ మీదకి మహావేగంతో వచ్చేస్తున్నాయి. అంటే ఇంక అవతల వాడు ఏమాత్రం మామూలు వాడు ఏమాత్రం పరాక్రమం చాలదు అస్త్రాన్ని తట్టుకోవాలంటే. అప్పుడు ఏం చేశాడంటే రాముడు చూశాడు, ఓహో వీడు మయాస్త్రం వేశాడా అని చూశాడు రాముడు. చూసి తదస్త్రం రాఘవ శ్రీమాన్ ఉత్తమ అస్త్రవిదాంబర. రాముడు అస్త్రవిదాంబర, అస్త్రములు ప్రయోగించడం, అస్త్రమును తెలిసి అస్త్రమును ప్రయోగించడం అటువంటి దాంట్లో శ్రేష్ఠుడైన వాడు, రాముడిని మించిన వాడు ఇంకోలేడు. రాముడికి మొట్టమొదట ధనుర్విద్య నేర్పింది ఎవరు? వశిష్ఠుడు, కులగురువు అయినటువంటి ఆయన. తర్వాత విశ్వామిత్రుడు కూడా తీసుకెళ్ళాడు. మనం చదువుకున్నాం రామలక్ష్మణుడిని యాగ సంరక్షణ కోసం. ఆ తీసుకువెళ్తున్నప్పుడు అన్ని రకాలైనటువంటి అస్త్రాలన్నింటినీ కూడా రామలక్ష్మణునికి ఉపదేశం చేశాడు ఆయన విశ్వామిత్రుడు. అందుకని అవన్నీ కూడా రాముడికి సహజంగా ఆ అస్త్రశక్తులన్నీ కూడా అస్త్రదేవతలు అందరూ ఎప్పుడైతే విశ్వామిత్రుడు రాముడికి ఈ అస్త్రాలన్నింటినీ ఉపదేశం చేశాడో అప్పుడు ఈ అస్త్ర దేవతలందరూ కూడా వాళ్ళు ప్రత్యక్షమై రాముడికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేశారు. వాళ్ళు ఆ అస్త్రదేవతలు మమ్మల్ని వినియోగించుకో స్వామి అన్నట్టుగాను, అవసరం ఇచ్చినప్పుడు మిమ్మల్ని వినియోగించుకుంటాను, మీరు మీ లోకాల్లో మీరు ఉండండి అని చెప్పాడు ఆయన. అందువల్ల ఆ అస్త్రదేవతలందరూ కూడా రాముడి యొక్క వశంలో ఉన్నారన్నమాట. వాళ్ళు రావణాసురుడికేమో భయం వల్ల వశంలో ఉన్నారు, రాముడి దగ్గరేమో భక్తితో వశంలో ఉన్నారు. అది తేడా. వాడికి అస్త్రదేవతలందరూ వశంలో ఉన్నారు, ఎందుకంటే వాడి యొక్క శక్తికి భయం. వాడు రాముడి దగ్గర భయం కాదు, రాముడి యందు ఎంతో భక్తి రాముడంటే. అందుకని ఆ అస్త్రదేవత అందరూ రాముడికి సేవకుల్లో భావిస్తారన్నమాట. వాళ్ళు అది ఎప్పుడు పిలుస్తాడా మా అన్నట్టుగా సిద్ధంగా ఉంటారు వాళ్ళు ఆ అస్త్రదేవతలు. అందుకని తన అస్త్రం రాఘవ శ్రీమాన్ ఉత్తమ అస్త్రవిదాంబర జఘాన పరమాస్త్రేణ గాంధర్వేణ మహాద్యుతి. రాముడు ఏం చేశాడంటే మహా తేజస్వంతమైనటువంటి గాంధర్వాస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ గాంధర్వాస్త్రం మహా ప్రకాశవంతమైనటువంటి గాంధర్వాస్త్రాన్ని ప్రయోగిస్తే ఈ గాంధర్వాస్త్రం వల్ల వాడు వేసినటువంటి మయాస్త్రం కాస్త అది జఘాన కొట్టబడి అది కాస్త మాయమైపోయింది. వాడు రావణాసుడు ఏమనుకున్నాడంటే ఇన్ని రకాలైనటువంటి తీక్ష్ణమైనటువంటి ఆయుధాలు వెళ్ళి రావడం మీద పడిపోతే రాముడి యొక్క శరీరాన్ని చీల్చి పారేస్తాయనుకున్నాడు. ఈ లోపల గాంధర్వాస్త్రం వేశాడు. రాముడు ఏం చేశాడు తెలిసిన? గాంధర్వాస్త్రం. ఇక్కడ రావణుడు మధ్యలో తమాషా ఏమిటంటే వాడు రాముడిని చంపేయాలనేటువంటిది వేస్తున్నాడు అస్త్రాలు. రాముడు ఏం చేస్తాడంటే వాడు వేసినటువంటి అస్త్రాన్ని న్యూట్రలైజ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. వెంటనే వాడిని చంపాలని వేయట్లేదు రాముడు. అది రాముడిలో ఉన్నటువంటి లక్షణం. వాడు ఎంత భయంకరమైనది వేసినా సరే ఈయనేమి దాని గురించి లెక్క చేయకుండా ఏ అస్త్రం వేస్తే అది అవతల ప్రభావం పోతుందో అది వెంటనే అది వేసేస్తున్నాడు అంత వేగంగా. అంటే వాడి దగ్గర నుంచి వచ్చేదాన్ని న్యూట్రలైజ్ చేస్తున్నాడు, కానీ తాను వాడిని చంపడం కోసం ఇంకా సంధించలేదు రాముడు. అలా ఉన్నాడు అనమాట. అలా జరుగుతుంది రామరావణ యుద్ధం అంటే మామూలు విషయం కాదు. అది ఇంకా జరుగుతుంది, అది మనం రేపు చెప్పుకుంటాం.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు ఓం శాంతి 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 వాసుదేవ 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 హరే